హలో 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 బువ్వ తిన్నారా? లేదండి, మీరు తిన్నారా? ఏం కూర అండి మీది? మాదా కోడిగుడ్ల కూర. మీదా అండి? మాది చేపల తొక్క అండి. చేపల తొక్క ఉండదా? చేపల కూర అండి. పులుసా తొక్క? చేపల కూర. తొక్కనా పులుసా? ఫ్రై చేపల ఫ్రై. మాకు లేదా ఫ్రై? బండి గుంతలలో వడగొడుతున్నాం అంతా దడ ఏం పడతలేదులే. ఆరంగోటప్పుడు ఇక్కడ జరుగుతుంది. అరే ఇక నువ్వు నడిపిదానైనా ఓకే, నేను నడిపియాను కానీ ఓకే, నేను దిగిపోతా. ఈరోజు మండే. సో నేను మా డాడీ బయటికి వెళ్ళి ఒక 45,000 క్యాష్ తీసుకొని వెళ్తున్నాము. సో చూద్దాం, మేము షాపింగ్కి వెళ్తున్నాం, ఎంతవరకు డబ్బులు ఖర్చు అయితే ఏంటి అనేది చూస్తాము. సో మొత్తం ఎక్స్పెన్సెస్ గిట్ట అన్నీ పెడతాను. కట్టు ఇవన్నీ మేము చెప్తాము. ఇవాళ ఎన్ని పైసలు అవుతాయా ఉత్తాగా? ఇవాళ ఉత్తాగా ఎన్ని పైసలు అవుతాయి? ఎన్ని పైసలు అయిపోయినాయి? 40,000 అవుతాయి. ఎందుకు అయిపోయినాయి? 20 ఊగే ఉత్తాగా అవుతాయి. ఎందుకు అయిపోయినాయి అంటే 41,000 అయిపోయాయి అట్లా. ఇలా ఆయన చూస్తున్నాడు, లాగ్ చేస్తారు రైతు రాయి అంటే. ఇక్కడ తుకం బీకి నాటేస్తారే మంది, నాటేస్తున్నారు. పెద్దగూడెం ఊరాంచిన వేస్తున్నారు. అట్లా కాదు. హాయ్ గైస్, మేము ఈరోజు ఒక చిన్న వ్లాగ్ తీస్తున్నాం అని చెప్పు. హాయ్, మేము చిన్న లాగ్ చేస్తున్నాం. లాగ్ లాగ్ కాదు, చిన్న వీడియో తీస్తున్నాం. పెద్దగూడెంలో వచ్చుకుంటా ఇలా డబ్బులలో అయిపోయాయి. బ్యాంకుకి ఏం కట్టాలి, కాపులోనే ఏం కట్టాలి. వెంకటేశ్వర గారి గొర్రెలు తెచ్చుకుంటానే 40,000 చూసిపోతున్నా. 40,000 అయిపోయాయి. 5,000 3,900 చిక్కినాయి. మా గొర్రెలు లేవు, కోడి పిల్లలు లేవు, ఏం లేవు. గొర్రెలు చేస్తామంటే గొర్రెలకు లేకపోయా, కోడి పిల్లలకు గుడక లేకుండా 3,000 అంటే ఒక 5-6 కోళ్ళు కానీ వస్తావు. చిలక కోళ్ళు దగ్గర వస్తాయి. అదేనా ఏం తక్కువ 500-600 ఒక కోడి. తలకాయలు నరుకుతున్నాం అట్లా అప్పుడప్పుడు. అట్లా ఫ్రెష్ లేదు. గ్యాస్ ఏజెన్సీ భారత్ గ్యాస్ వచ్చింది ఇక్కడ. యా, శివనేనా ఆయన పేరు? మనకు నెంబర్ ఇచ్చిండే కదా. కాదు, ఇది వేరే వనపర్తి బ్రాంచ్. ఇది వనపర్తి బ్రాంచా? మెంటపల్లి వరకు. మనకు అక్కడ వేరే బ్రాంచ్, ఇది వనపర్తి. ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం అంటే అది చేద్దాం. దున్నిచ్చింటే పొలం కాడ ఏటువన్న వేస్తుంది, ఉద్దులు గిట్ల వేస్తుంది. అడికాడు దున్నిచ్చి నువ్వు వస్తలేవు. నీవు వచ్చింటే ఈ ఉద్దులన్నీ వేసి నాటన్న 5.5 అన్న వేస్తున్నాను. సరే, నాకు మస్తు వర్క్ అవుతుంది. నా వర్క్ నాకు మస్తు అవుతుంది. నీ వర్క్ ఏం వర్క్? నీ వర్క్ నేను చెప్పేది కాదులేదు. ఇది మా ఫ్రెండ్ కానీ ఇల్లు ఇదే. బులోరా నడుపుతారా? బుల్లోరా ఉంటుంది దాని దగ్గర. నడిపిస్తాడు అప్పుడప్పుడు. ఏం పని చేస్తాడు? అప్పుడప్పుడు నడపాలి. అప్పుడప్పుడు నడిపిస్తాడు. వేరే ఏదో ఒక పని చేస్తాడు వాడు నాలాగా. ఖాళీగా ఉన్న వాళ్ళకి 1,00,000 పనులు ఉంటాయి. ఒక పని ఉంటుంది, ఒక పని చేసినాం ఒకటే పని ఉంటుంది. ఖాళీగా ఉన్నోడికి అన్ని వాని పనులు అవుతాయి. అట్లా. సరే, ఇప్పుడు నువ్వు గొర్రెలనన్నా పెట్టుకుంటే నువ్వు వస్తుంటే ఇప్పుడు నా ఎమ్మడి ఆడనే ఉంటుంటే ఎందుకు రాను? వస్తా, బరాబర్ వస్తా. దాంట్లో కాడ ఎవడు ఉంటుండే? కెమెరాలు చూసుకుంటాయి. కెమెరాలు ఎట్లా చూసుకుంటాయి? కెమెరాలు పోగెడతాయా దాంట్లో? సత్యరెడ్డి ఫోన్ చేస్తాం లేదు. ఏమన్నా పని ఉంది కడుకుంటా చూడు, కలుగుతుంది. అది చూసేదేం లేదు. ఇక చూసా నేను నడిపిస్తే ఎట్లా అనుకున్నావు? టైరింగ్ దగ్గర అక్కడ పోవాలి. అది అక్కడ పోతే ఇక్కడ పోయినా నేను ఇప్పుడు తగిలిచ్చిందా చెప్పు. ఇక్కడే మాట కొద్దిగా సౌండ్ వచ్చింది. సౌండ్ నాకు వినిపించిన సౌండ్ నీకు వినిపించిందా? నాకు అక్కడ పెడితే ఇట్లా క్రాస్ పెడితే. క్రాస్ పెట్టినావా? క్రాస్ వినిపించింది అయితే సౌండ్. ఇక్కడ వెనక టైర్లకి వెళ్ళి పెట్టినా. కావాలన్నా నా కూరగాయలు తీసుకుంటాం. ఏమవుతుంది ఏదన్నా మర్చిపోయినామా? ఇంకా కానీ మొన్ననే తీసుకొచ్చింది సామాన్. అన్నీ తెచ్చిర్రా సామాన్ గిట్ట? అన్నీ తెచ్చి ఇంటికి పోయేది బా. ఇది మా ఫ్రెండ్ గారి షాప్ ఇది ఉన్నాయన, వైన్ షాప్. అది అవి కింక్లర్ పైపులు వచ్చినట్టున్నాయి మళ్ళీ. ఎవరు? కింక్లర్ల పైపులు ఈయన్నే కట్టినా నేను 300. పిల్లల్ని ఎక్కించుకున్నా వాడు. యాడికి రా మళ్ళీ మేము అట్లే పట్టుకపోతే ఎక్కండి
మీ ఊరి పక్కనే రా ఉల్లెం కూడా ఎక్కండి ఎక్కండి దాదా ఎక్కుదా ఎక్కండి రా ఎక్కండి రా తీ డోర్ తీ అది వచ్చి పట్టి ఏ ఎక్కండి రా ఉల్లెం కూడా ఎక్కండి అసలు బెదురుకున్నా రారా ఏం కదా ఉల్లెం కూడానే కదా అన్నది అరే నీ ఏం రాట్లా పోయా ఏం మాట్లాడుతున్నారు రా వీడియోలో తమ్ముడు వెళ్తుంటే ఇక్కడ పిల్లలు ముగ్గురు పిల్లలు మమ్మల్ని వరకే పోతాం ముగ్గురు పిల్లలు మమ్మల్ని లిఫ్ట్ అడిగారు ఇక్కడ ఉన్నారు పిల్లలు మెంటపల్లి పిల్లలు అగో పిల్లగాడు దాంట్లో దుంకిండు హౌస్లో పడ్డాడు ఇంకో ఇద్దరు పిల్లలు ఇగో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తారా అగో ఆడొకడు ఇగో ఈడొకడు దాంట్లో దుంకుతున్నాడు ఇగో ఇది మేము క్రికెట్ ఆడే గ్రౌండ్ ఇది ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటాం అన్నట్టు ఇక్కడ ఏ రండ్రా తీసుకెళ్తా దాన్ని ఏంది సీసం ఎందుకేయాలి మరి రావా ఎందుకు వాళ్ళందరూ మాకు తెలుసా మా ఇంటి పక్కన వాళ్ళు దా మరి కెరా దగ్గరికి రా నువ్వు దగ్గరికి వచ్చి మాట్లాడదా వస్తారా రా రా పైసలా మీరే మాకు ఇవ్వాలి కొడుకులలో మిమ్మల్ని ఎక్కించుకోపోయడానికి మీరే ఇవ్వాలి మాకే పైసలు ఇచ్చేకండి ఇంకా నువ్వు ఆపినావు కాబట్టి ఆపినారా ఇంకా పోతున్నా నువ్వు ఇంకా వచ్చేటట్లేవు వస్తావా రావా చెప్పు రాండ్రా ఇంకా రాకపోతే మేము పోతాంలే బాయ్ బాయ్ సీ యూ ఆయన తెలుసారా దేవానా తెలుసా దడుచుకుంటారులే వనియాలు అవును నేను అట్లా అనుకుంటే వచ్చే కుదురు నువ్వు అంటివి వనియాలు ఎక్కపోయారు ఏ పోనీ మళ్ళీ ఇక్కడ బండి వినికి ఎక్కుతుంది ఏమెక్కదురా చచ్చిందా బతికిందా అని యాది లేదు వెళ్ళిపోయింది ఇంతసేపు ఉంటుందా నీకు ఈ రోజే సెల్ఫీ స్టిక్ తేలే ఆ రోజు సెల్ఫీ నేను ఇట్లా సెల్ఫ్కి వెళ్ళి చూసి ఇట్లా చూసేటోళ్ళకు బండి కిందికి వెళ్ళిపోతా ఉంది ఈ బండి అంటే దొరకపో వెళ్ళిపో అది కాబట్టి ఆగింది అది పెద్ద బండి కాబట్టి ఆగింది చిన్న బండి సర్ర టైర్ గుంతల పడదు అది పెద్ద బండి కాబట్టి ఆ రోజు ఇట్లా సెల్ఫీ తీస్తుంటే బండి కిందికి వెళ్ళిపోయింది అట్లేనా అయిపోయానా అయిపోయింది అరవి కిందికి వెళ్ళిపోతుంటే ఇట్లా సెల్ఫీకి వెళ్ళి చూసి ఇట్లా చూసేట కిందికి దిగిపోతుందని సడన్గా రోడ్డుకు తిప్పిన తీసుకొని ఇట్లా వీడియో తీసుకుంటూ పోతున్నా మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు ఆ రోజు ఇట్లా ఏది తీసుకుంటే ఇట్లానే చూస్తున్నా మన నా దిక్కు తీసుకుంటే చక్కగా తీసుకొని చెట్టు గుద్దియనికి తీసుకుపోయాడు అప్పటికే సెల్ఫీ స్టిక్ చెట్టుకు తాకి కింద పడిపోయింది మా డాడీ ఇంకా అది కంట్రోల్ చేసిండు ఇంకా అప్పటికి లేదంటే ఇంకా అది అదేది పక్కనే కాలువ ఉండే కాలువలకు పోతుండే ఎవరు పిల్లవాడు ఇందాక పోయింది సరిగా చూడలే చాలా సార్లు కనిపిస్తాడు మన ఊళ్ళో ఆడికెళ్ళి పండ్లే నాయలు తిరుగుతూనే ఉంటారు ఆరని కొట్టు కార్లు కూడా తిరుగుతా మెంటపల్లి అది మాసం వెళ్ళిపోయి వస్తాయి కార్లో కూర్చున్నా కానీ చెమట కారుతుంది మా డాడీ ఏసీ ఏనిస్తలేడు పెట్రోల్ అయిపోతుందని 1000 రూపాయలు పంపించిండు అది ఎక్కడ అయిపోతుందా అని టెన్షన్ పడుతున్నాడు అట్లా ఎన్ని వేలు చెమటలు ఇగో మరి ఇగో చెమటలు కారుతున్నాయి ఏం చేయాలి మరి విన్యాలను ఎక్కించుకున్నా సైకిల్ ఎడగట్టి సైకిల్ మనం నొక్కుదాం కార్ వాళ్ళకి ఇస్తాం పిల్లలకి ఇది నొక్కుతారు డైరెక్ట్ ఇగో పెద్ద చెరువే ఉంది చెరువులకి వేస్తారు ఇక కొడుకులు ఎక్కుతారని ఒక్కటే దెబ్బకు దరుచుకుంటు ఇట్లా నువ్వు ముందే కిడ్నాప్ చేస్తావు ఎవరికైనా వేసుకోపోతావు అని అక్కడ అసలే ఎక్కలే ఎక్కినాక అనేది ఉండే నువ్వు ఎక్కినాక దిగరు అనేది దిగుదురు వాయా దిగే వాయా ఇప్పుడే రాళ్ళు తీసుకుని వేస్తుర్రు వాయా పోయి ఎక్కడ ఉందని పోతుంటే కూడా అట్లే డోర్ తీసుకొని దూకేటని వాళ్ళు తక్కువ మనగాళ్ళు కావు దెబ్బలు తాకుతాయన జోలు తెలియదు తప్పించుకున్నావా లేదా అనేది జోలు తెలుసు ఇది మెంటపల్లి అరే ఇవి జిరాక్స్ తీసుకొచ్చేది పేపర్లు ఏది ఇవి
ఇదేంటికి? ఇవి కాదు అవి పాస్బుక్ పాస్బుక్. యా పాస్బుక్? ఆధార్ కార్డు పాస్బుక్ అది బ్యాంక్ బుక్ ట్యాక్స్ తీసుకుందాం అనుకున్నా మర్చిపోయాను.